హలో అండి, వెల్కమ్ టు సహారా ఛానల్. ఈరోజు నేను ఉల్లగడ్డ పాలకూరతో వడ చేస్తున్నానండి. ఎట్లా చేస్తున్నానని మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, 3 ఉల్లగడ్డలు తీసుకున్నాను, ఒక కట్ట అయితే నేను పాలాకు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి. ఉల్లగడ్డలు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. పాలకూర అయితే నేను సన్నగా కరుగుతున్నానండి. మేము సన్నగా ఉల్లిపాయలు కరుక్కుంటాం కదా, అలాగే సన్నగా రావాలి. చూసారు కదా ఏ విధంగా రావాలి, చూసారు కదా ఈ విధంగా రావాలి. ఉల్లగడ్డ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు చల్లారించి మెత్తబడిపోయింది. దీంట్లో వేసి కలుపుతున్నాను. ఇప్పుడు పాలాకు వేస్తున్నాను. ఉల్లిపాయ వేస్తున్నాను. సన్నగా కరుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. చాలా హెల్తీగా ఉంటుందండి ఈ వడలు. ఇది బాగా వడలుగా వేస్తుందండి. ఎట్టా కావాలి చూసారు కదా, ఇంకా మెత్తగా మెత్తుకోవాలి ఇట్ట. అప్పుడే చాలా బాగుంటాయండి పాలాకు వడలు. చాలా హెల్త్కి కూడా మంచి. నేను ఇంట్లో అయితే చాలా చేశానండి ఈ వడలు. మా పిల్లకాయలకి పెట్టాను కూడా. చాలా మంచిది, చాలా హెల్త్కి కూడా చాలా ఉంటుంది, బాగుంటుంది ఇది. ఇప్పుడు ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నానండి. ఇది మేము మసాలా వడలు వేసుకుంటాను కదండి, అట్టే కొంచెం వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది, అందుకోసం వేసాను. ఇలా బాగా కలుపుకోవాలి. అయితే వడ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. చూసారు కదా. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు నానబెట్టేస్తామండి. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ వేడికిపోయిందండి. ఇప్పుడు వడ వేస్తున్నాను. మేము మసాలా వడలు వేసుకున్నాం కదండి, అదే టేస్ట్ ఉంటుంది. లేకుంటే సూపర్గా ఉంటుంది పాలక్ వడలు అయితే. పిల్లకాయలకు పెడితే కూడా చాలా బాగా తింటారు. ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఉల్లగడ్డ పాలక్ అంటే అందరికి హెల్తీ ఫుడ్ కదండి, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇట్టా బ్రౌన్ కలర్గా వచ్చిన దాకా వేగించుకుందామండి. ఇప్పుడు చూసారు కదా ఇలాగ రావాలి. ఇంకా 1 నిమిషంలో ఇంకా కాయాలి. ఇది ఎర్రంగా రావాలి. మరి చూసారు కదా ఫ్రెండ్, అయిపోయింది. తీసేస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా ఎలా వచ్చిందో, ఇలాగే రావాలి. ఇలాగే వడలన్నీ చేసేసుకుందామండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి, అంత స్మెల్ వస్తుంది. మేము మసాలా వడలు వేసుకుంటాం కదా, దాని రుచే ఉంటుంది దీంట్లో. అయినా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఖచ్చితంగా మీ పిల్లకాయలకి కూడా ఇలా ట్రై చేసి పెట్టండి. బాగా తింటారు పిల్లకాయలు అయితే ఈ హెల్తీ ఫుడ్ మాత్రం. పిల్లకాయలు స్కూల్ నుంచి వస్తారు కదండి, ఇలా చేసి పెట్టామనుకో పిల్లకాయలకి చాలా సంతోషం ఇస్తుంది. చాలా హెల్త్గా బాగా తింటారు పిల్లకాయలకి. మా ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ ఇదే చేస్తామండి. ఇంకోసారి అరటికాయ బజ్జి కూడా ఇట్లే చేస్తారు. వడ కూడా పచ్చి అరటికాయ కదండి, దాంట్లో చేస్తారు. ఇంకోసారి మీకు చేసి చూపిస్తాను నేను, అది కూడా ఎలా చేస్తారని. చూసారు కదండి వడలు అయితే అయిపోయినాయి. ఎట్లా చేశాను చూసారు కదా. చూసారు కదా ఎలా ఉంటుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. వడ మాత్రం సూపర్గా ఉంటుంది. నా ఛానల్ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.